హాయ్, వెల్కమ్ టు లక్కీ టీవీ. దేశానికి వెలుతురును ఇస్తున్న రామగుండం ఈరోజు చీకటి గండంగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వీధి దీపాలు కానీ జెన్కోకు సంబంధించిన దీపాలు కానీ వెలగడం లేదు. మొత్తం చీకటిమయంగా ఉన్నది. చూడొచ్చు, మనం ఇక్కడ నుంచి మజిడ్ టర్నింగ్ వెళ్తున్నాం. వద్ద కూడా సెంటర్ లైట్లు వెలగడం లేదు. ఇక్కడ సెంటర్లో లైట్లు వెలగడం లేదు కంప్లీట్గా. ఇక్కడ షాపులలో పెట్టిన లైట్లతోటే ఈ రోడ్డు మీద వెలుతురు వస్తుంది. ఇక్కడ నుంచి టెంపుల్ రోడ్లో కూడా మొత్తం చీకటిమయమే ఉన్నది. చూస్తున్నారు కదా, ఇది రామగుండంలో ఈ విధంగా చీకటి అలుముకున్నది. ఇక్కడ కూడా లైట్స్ వెలగడం లేదు. షాపులలో వచ్చే లైటింగ్ వెలుతురుతోటే రోడ్డు మీద వెలుతురు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రామగుండంలో చీకటి ఏ విధంగా ఉందో. వెల్కమ్ టు లక్కీ టీవీ. ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం పట్టణంలో ఉన్నాం. ఈ రామగుండం అనేది దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలకు వెలుతురిస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో వినుకుంటూ వస్తున్నాం. కానీ ఇక్కడ ఈ రామగుండం పట్టణంలోనే స్ట్రీట్ లైట్ కానీ సెంటర్ లైట్లు కానీ వెలగక దగ్గర నెల రోజులు అవుతుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తారు. అసలు ఏంటిది అనేది ప్రజల మాటలను అడిగి తెలుసుకున్నాం. బాపు నమస్తే. లైటింగ్ సిస్టమ్ లైటింగ్ సిస్టమ్ అంటే రామగుండం ఈరోజు ఢిల్లీలో కూడా పేరెళ్తుంది మన ఇట్లా కొట్టాగానే. కానీ మన రామగుండం ఇంత చీకటి అంటే నెల రోజుల సంది దాన్ని పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయింది. కాబట్టి దాన్ని తక్షణమే పట్టించుకొని దాన్ని చర్య తీసుకోవాలని నేను ఈ సందర్భంగా మనం చెప్తాను. అంటే ఇప్పుడు అంటే ఎట్లా ఉంది రామగుండం చీకటి ఉన్నది. దీపావళి రోజు మూత పడుతుందని ఇక్కడ తొందరగా మూత పడుతుంది మొత్తం. అంటే అది మూత పడుతుందని ఇక్కడ చీకటి చేసిరంటారా? దాని గురించి దరిదాపుగా ఇక్కడ మాత్రం ఈ ప్రాంతంలో మొత్తం చీకటిగా వెలుతురు లేకుండా అయిపోయింది. కాబట్టి దీన్ని పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయింది. కాబట్టి దీన్ని తక్షణమే పట్టించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతుంది. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరేనా? రామోదర్ రెడ్డి గారు. అన్న, ఇక్కడ రామగుండంలో పరిస్థితి చూస్తే మొత్తం చీకటిమయం ఉన్నది. అసలు ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి తలెత్తింది? అసలు ఇక్కడ ఎట్లున్నది అన్న రామగుండం? వాస్తవంగా చెప్పాలంటే వెలుగుల గిడుగు అనేటువంటి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కన్ను రెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు అంటే పోకూడదు. వెలుతురులు అంటే ఇప్పటికీ ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక డిపార్ట్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యమా ఏంటిది అనేది ప్రజలకు అర్థమవుతలేదు. ఈ చీకట్లో నేను సవరస్థ అయినటువంటి మధ్య టర్నింగ్ ఉంది. ఈ కూడలిలో చూడడానికి పెద్ద లైట్లు పెట్టారు. కానీ అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా ఎవరికి తెలియదు. ఇది ఎప్పటి నుండి ఉంది అంటే వర్షాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుండి ఏ చిన్న గాడి పోచినా, అంటే వర్షాకాలం గతంలో ఎప్పుడు వర్షాకాలంలో ఇట్లా అంటే ప్రతి సంవత్సరం ఇదే విధంగా వర్షాకాలం వచ్చినప్పుడు ఇదే విధంగా లైటింగ్ కానీ సెంటర్ లైటింగ్ కానీ పోవడం జరిగిందా? ఈ మధ్యనే అది ఈ మధ్య కాలంలోనే జరుగుతుంది. మరి ఎవరి నిర్లక్ష్యం ఏంటిది అనేది ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతుండ్రు. కానీ మబ్బు వచ్చిందంటేనే మరి వాళ్ళకు భయమా ఏంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏమవుతుందా అనేది, లేక వైర్లు లూజ్ ఉండి చెట్లు కొట్టకనా ఎలాంటి పరిస్థితులు చేస్తారో దాదాపునైతే ఇప్పుడు ఒక 1 month నుండి అసలు ఉన్నట్టయితే అనిపిస్తుంది రామగుండం చౌరస్తాలో వెళ్ళి. ఈ ప్రజలు పోవాలంటే కూడల్లో ఉన్నటువంటి షాపుల వెలుగులు లైటింగ్స్ తోటే ఫోకస్ తోటే ప్రజలు అందులో అంటే గుడ్డి వాళ్ళు పోయినట్టుగా పోతున్నారు. ప్రమాదాలకు నిలయంగా ఉన్నది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం కానీ లేదా మున్సిపల్ వాళ్ళు కానీ చొరవ తీసుకొని ప్రజలకు సౌకర్యం కల్పిస్తారని మా ప్రజల అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. సేట్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సేటు.
నా పేరు పల్లెల ఆంజనేయులు. ఓకే. నేను రామగుండం నివాసిని. చాలా పేరుగాంచినటువంటి మన రామగుండం ప్రపంచంలో పుట్టినే చాలా అభివృద్ధి చెంది వెలుగులకు మారిపేరుగా పొందిన ఈ రామగుండం లోపల గత చాలా రోజుల నుంచి స్ట్రీట్ లైట్సే కానీ వారు మెయిన్ రోడ్డు ఇక్కడ మది టర్నింగ్ లోపల కూడా సరి అయిన లైట్లు వెలగకపోవడం కానీ బాగా శోచనీయం. ఎక్కడ చూసినా లైట్లు లేవు. ఇలాంటి దురవస్థను తొందరగా పనిని చూసి ఆరా తీసి అసలు పొరపాటు ఎక్కడ జరుగుతుందని చెప్పి తెలుసుకొని తొందరగా లైట్లను ఆధునీకరించి మళ్ళీ వెలుగును నింపగలరని కోరుతున్నాము. ధన్యవాదములు. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడ షాపులో ఎవరైతే ఉన్నారో షాపులు నిర్వహించుకునే వాళ్ళని కూడా అసలు ఇక్కడ పరిస్థితి ఏంటిదని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిచ్చా నమస్తే. మీ పేరు? ఆటో వాళ్ళు బస్సులు ఆగి ఇబ్బంది మున్సిపల్ వాళ్ళు. ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే ఈ లింగపల్లి పోయే రోజు రేపుటనే వెలుగుతుంది. ఒకసారి అప్పుడు రోజు నైట్లో వస్తలేదు, డేలో వెలుగు. మళ్ళీ మున్సిపల్ వాళ్ళు ఏం పెద్ద తీసుకుంటారు. మళ్ళీ ఇది పబ్లిక్ లైటింగ్ అని పెద్ద పెద్ద స్తంభాలు వేసారు. ఆ స్తంభాలు అయితే ఆ పైన లైట్లు అయితే పెడతలేదు. కింద దానికి సర్క్యూట్ చేసి బల్బులు పెట్టారు. మళ్ళీ అదంతా ఇష్టం చేసి मोबाइल ऊपर करने ऊपर रहा गया था అలాంటప్పుడు ఇస్తారు కిందనే ఇంకా మూడో ऊपर गया था అంత లక్షలు పెట్టి ఆ స్తంభాలు పెట్టి ఆ పైన ఏం లైట్లు పెట్టి ఒకసారి వచ్చిందంటే పెట్టిందంటే ఇప్పుడు దానికి కూడా లేదు. మళ్ళీ కింద దానికి మంచి హైట్లో కనిపించేటట్టు దానికి ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు దీపాలు కట్టలేకపోతే ఒక లైట్ అనేది రైల్వే సీట్లు కాకపోతే అది కూడా ఆటోలు లేకపోతే ట్యాక్సీ వాళ్ళు ఇప్పుడు లైట్ లేకపోతే అది రోడ్ మళ్ళీ టర్నింగ్ అనేది కనిపిస్తుంది. లేకపోతే నాకు చూశారు కదా, ఇక్కడ రామగుండం అంటే దేశానికి వెలుతురు అందిస్తున్న ప్రాంతంగా రామగుండాన్ని వర్ణిస్తారు. కానీ ఇదే రామగుండంలో ఈరోజు మేము దీన్ని గమనించినాం. వెళ్ళే వాళ్ళను అంటే ప్రయాణికులను కావచ్చు, ఇక్కడ పాదచారులను కానీ అడిగినప్పుడు ఏం చెప్తున్నారు అంటే, అన్న ఇక్కడ గత నెల రోజుల నుంచి స్ట్రీట్ లైట్ కానీ సెంటర్ లైట్ కానీ వెలగడం లేదు. ఇక్కడ షాపులలో వేసే ఆ బల్బుల లైట్ వెలుతురికే మాకు రోడ్డు చూసుకుంటూ మేము వెళ్తున్నామని చెప్తారు. మరి ఎందుకు ఇది అధికారుల నిర్లక్ష్యమా పాలకుల నిర్లక్ష్యమా అనేది వాళ్ళకే వదిలేద్దాం. దేశానికి వెలుతురిచ్చిన రామగుండం ఈరోజు చీకటి గుండంగా ప్రజలకు గండంగా మారింది. రామగుండాన్ని వెలుతురులో చూద్దామని చెప్పేసి ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.